బాగుంది. ఎందుకు? ఎందుకంటే ఏం చెప్తాం, మాకు అవి ఇచ్చిన పథకాలు వస్తున్నాయా? ఎలా ఇస్తున్నారు? బాగా ఇస్తున్నారు. ఊళ్ళో పెద్ద ఆయన చెప్తే అట్లనే ఇంకా నమస్తేనా? ఆయన ఏ పార్టీలో ఉన్నా నన్నని వాయనే ఇంకా అంతే. జగన్ ఉన్నా చంద్రబాబు నాయుడు ఉన్నా మాకేం లేదు. వాయన ఎవరు ఎక్కడంటే మేము అక్కడనే ఇంకా అంతే. కాదు మరి తర్వాత ఎవరు వస్తారు అనుకున్నాం? అది చెప్పలేం. ఇప్పుడు గట్టి పోటీ ఉంటుంది ఈసారి. ఎవరు చెప్పలేం. అది కాదు మరి చంద్రబాబు నేనే వస్తాను. నేను వచ్చా అంటే వచ్చినా కదా ఎలాగుతుంది అక్కడ ఇప్పుడు వరదకి వచ్చినా కదా ఎలా ఇద్దరు పోయిన అక్కడే తిరుగుతున్నారు. ఎవరి పనులు చేసుకుంటున్నారు. అది నేను అదిష్టం. ఈసారి గట్టి పోటీ ఉంటుంది. పవన్ కళ్యాణ్ వాడికి సీటు కూడా తీయర్లే. వాడికి ఇయర్లే. ఆయన కదా సీటు కూడా తీయరు. ఇంకా తెలంగాణలో వచ్చి ఏం చేసినాడు అట్లా అంతే అంటాడు. ఊరికి అంతే. ఫ్యాన్స్ వచ్చి చేస్తారా ఓట్లు. ఆయనకైతే వేయరు. నిలబడి ఇరుగుతా వేయరు అంతే. కాదు మరి పవన్ కళ్యాణ్ అన్నాడు ఈ దాప నేను అధికారంలోకి వస్తాను 170 స్థానం గెలుస్తాం మీ ఇద్దరం కలిసి ఉన్నసాట పెట్టిన కాడ గెలిచామను ఆయనను. ఆయన ఉన్నసాట పెట్టిన సాట గెలిచాను వాళ్ళు మంచిది కానీ ఆయన నిలబడే గెలిచలేడు. అంటే ఆయన ఒక జగన్ సీఎం కొట్టుకొని ఏ జగన్ నీ బతికి అంతా ఇప్పుడు టార్గెట్ ఏంది? ఇప్పుడు తెలంగాణ జరిగినాయి మన ఎలక్షన్లో ఎన్ని సీట్లు నిలబెట్టిరా? ఒక సీట్నే గెలిచింది. ఇక్కడ మాట్లాడికిండు. వాళ్ళకెళ్ళి మద్దతు పోయినాడు బీజేపీకి. ఇక్కడికి వచ్చి ఈయనకు చంద్రబాబు నాయుడికి మోపు అంతే. సరే అన్న జగన్ అయితే గెలుస్తాడు మళ్ళీ. జగన్ గెలుస్తాడు మళ్ళీ. జగన్ గెలుస్తాడు. జగన్ గెలిచారంటే ఒక ఆడికి ఇంకా పుల్లుగా ఉంటుంది ఇద్దరికి. ఎమ్మెల్యే గెలుస్తాడా? మా ఎమ్మెల్యే గెలిచాలంటే క్యాంట్లు బట్టి ఉంటుంది. అంటే అవతల నిలబడి మంచి కిషోర్ గెలిచాలంటే అవతల క్యాంట్లు బట్టి ఉంటుంది. వచ్చిన బ్రహ్మారెడ్డి నిలబడితే ఈయనకు కష్టం అవుతుంది. వేరే వాళ్ళు ఎవరిని ఇవ్వని ఇలా గెలిచేది. అది లెక్క. నమస్తే. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగానే ఉంది. బాగానే ఉందా? ఎందుకని? ఎందుకని పర్వాలే. మీ ముసలిళ్ళకి పెంచిన వేయడము పర్వాలే. పెన్షన్లు వస్తున్నాయా? నాకు రాలేదులే. లేకున్నా చుట్టాలకు వస్తున్నాయి కదా. ఉద్యోగులకు వస్తున్నాయి. కాదు మరి ఇది జగన్ పరిపాలన బాగుందా లేదా నీకు? ఎందుకు బాగాలేదు? బాగానే ఉంది. ఎందుకు బాగాలేదు? ఎవరు వస్తే బాగుంటుంది? ఎవరు వచ్చారో మనకేం తెలుస్తుంది. మీకు ఎవరు వస్తే బాగుంటుంది? ఉపయోగం చెప్పండి. నాదా? నాకు జగన్ వచ్చినే బాగుంటుంది అనుకుంటున్నా. జగన్ పార్టీ రౌడీ పార్టీ గోండా పార్టీ అంటున్నారు. ఎవరు? చంద్రబాబు. వాళ్ళు మామూలుగా అనుకుంటాను. నువ్వు రౌడీ అంటావు, నన్ను రౌడీ అంటావు గట్ట. మనకేం పని ఉందే వెళ్ళా. ఈయన పర్వాలే బాగానే ఉంది పరిపాలన అంటాను నేను. మరి పవన్ కళ్యాణ్ అన్నాడు వైసీపీ గొడ్డలేక ఆయన సినిమా మచ్చగా మాట్లాడుతుంటారు. సినిమా డైలాగులు అధికారం లేనే వస్తా అన్నాడు. జగనే వచ్చేది. ఎవరు? జగన్మోహన్ రెడ్డి వచ్చేది. చంద్రబాబు అన్నాడు ఇదా పులివెందులు నేనే గెలుస్తా అన్నాడు. ఏమో పులివెందులు నేనే గెలుస్తా అన్నాడు. మనకేమరికి అక్కడికి కథ ఇక్కడ దీవుల్లో నేనుండే పులివెందులు ఆయన వాళ్ళ ఊరి కథ నాకేం తెలుస్తుంది. అంటే చంద్రబాబు అంటున్నాడు. చంద్రబాబుని నేను అనేది నిజంగా అదే కదా. ఎందుకే కుప్పంలో మనకు వెళ్ళి అక్కడ మళ్ళీ గెలుస్తాడు. జగన్ పరిపాలన ఎలా ఉంది? బాగుంది. ఎందుకని? ఎందుకంటే పరిపాలన బాగుంది. అప్పుడు అమ్మ ఒడి అన్నీ వేస్తున్నాడు ఇబ్బంది లేకుండా. ఆడలకు అవి 45 ఏళ్ళ కట్టేస్తున్నాడు. ఇబ్బంది ఏం లేదు ఇప్పటికైతే. ఇంకా రాబోయే కాలం చెప్పలేం. ప్రజల మార్పిడేది మనమేం చెప్పలేం. అటేం లేదు. అందరికి వస్తున్నాయిలే. ఎవరు అట్లా సరిపోని చెప్తుంటారు. మొత్తానికి వస్తున్నాయి. మనకు ఇప్పుడు రైతు భరోసా పడుతుంది. మాకు అన్నీ వస్తున్నాయి. ఇంకా మోడీ డబ్బులు అంటే పడడం లేక కొంతమంది పడుతున్నాయి. ఎందుకైతే సోమరిపోతులు ఎవరి పని వాడు చేసుకుంటున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తున్నారు అంటే వాళ్ళిద్దరు కలిసి వచ్చి జగన్ నడుస్తారు అన్నారు. ఒడిచ్చేది ఏముండదు. ఈ మధ్య డబ్బులు అందరికీ ఇస్తున్నాడు విధంగా విశ్వాసంగా వేస్తారు ఓట్లు. ప్రజలకు ఆడేళ్ళకి ఇస్తున్నాడు. రైతు భరోసా ఇస్తున్నాడు. ఇంకా ఇస్తున్నాడు కాబట్టి వాళ్ళిద్దరిని జగన్ భయపడుతున్నారు. ఏం భయం ఆయనకు? ఆయనకి వాళ్ళు వచ్చే మీన పడతారా? వాళ్ళు వచ్చే మీన పడరు కదా. ప్రజల మార్పులు అంతే. వాళ్ళతో భయపడేది ఏముంది? వీళ్ళు వాళ్ళు భయపడరు, వీళ్ళు భయపడరు. ఎవరు గొప్ప వాడు చెప్పుకుంటున్నాడు అంతే. ఆ మధ్య ఏదో చేసినాడు కదా. అది ఏదో షాన్ చేసినాడు. అటేముండదులే. తప్పు చిక్కేనే కదా ఎవరైనా కానీ. తప్పు చిక్కే నువ్వు అనవసరం మంచి ఎందుకు కట్టారు అన్నారు కదా. మళ్ళా చంద్రబాబు జైలు పడ్డ ప్రజల్లో సానుభూతి కలిగిద్దంటారు.
అనుభూతి అంటే ఏముండదు, మామూలే, ఎవరు వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఇప్పుడు జగన్ ఎందుకంటే పథకాలు ఇచ్చాడు కాబట్టి ఇబ్బంది అంటూ ఏం లేదు ప్రజలకు. ఏమంటే నిత్యావసర వస్తువులు పెరిగినాయి, కరెంట్ బిల్లులు పెరిగినాయి, అవి మనమేం దానికి చేయలేము. వాళ్ళు కూడా తేవాలి కదా అన్ని. ఇంతమందికి డబ్బులు ఇవ్వాలంటే ఆయన కూడా తేవాలి కదా. ఆయన ఏం బాధపడుతున్నాడో ఏం కథనో బాగానే చేస్తున్నాడు. కొంతమంది ఏమంటారంటే సరిపోయిన వాళ్ళు అప్పు చేస్తున్నాడు, 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని. నీకు అప్పు చేయకుంటే ఎంతమంది ఎవరు ఇస్తాడా? ఏడు కదా. మరి మళ్ళీ జగన్ వస్తే బాగుంటుంది అంట. నచ్చనే బాగుంటుంది అనుకుంటున్నా. పవన్ కళ్యాణ్ ఉంటే వైసీపీ కొట్టాలి, లేవయ్య వాళ్ళు ఏడొచ్చారు వాళ్ళు. వైసీపీ కొట్టాలి, రోడ్ల మీద కొడుతున్నారు. ఎందుకు కొడతాడు? వైసీపీ వాళ్ళను బట్టలు కొడతారు రోడ్డు అంటే. సరే ఎందుకు కొడతారా? ఎందుకు కొడతారు? వైసీపీ వాళ్ళని పవన్ కళ్యాణ్ కొడతారంట. ఇంత అధికారులకు వస్తారు అవి వచ్చే కదా కొట్టేది. వచ్చినప్పుడు కొట్టేది వాళ్ళు. జగన్ వస్తారు మళ్ళీ. వచ్చే మేలు. ఇక్కడ మీ ఎమ్మెల్యే గెలుస్తాడా? గెలిచాడు ఆయన రవికిషోర్. ఆయన పేరు ఏం పేరు మాకు సరిగ్గా తెలుసు, పేరు రవికిషోర్ ఏమో, రవిచంద్ర కిషోర్. ఓకే.